It may be self-discipline. అదొకవేళ స్వయం క్రమశిక్షణ కావచ్చు. A person who never exercises discipline in his life will never reaches the heights of this world. కనుక ఏ వ్యక్తి అయితే తన జీవితంలో వ్యక్తిగతంగా క్రమశిక్షణ అలవర్చుకోడో లోకంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు ఏమాత్రం రాలేడు. He can never have the great delight and defense by the word of the Lord. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి గొప్ప ఆనందం గాని ఉద్ధరించబడటం కానీ తన జీవితంలో ఏమాత్రం అనుభవించడు. Indiscipline is one thing or one virtue we exercise time in and time out without our knowledge in our lives. కనుక మన జీవితాల్లో మనకు తెలియకుండానే ప్రతిసారి కూడా క్రమశిక్షణ లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. Then what is the discipline is all about? అలాంటప్పుడు క్రమశిక్షణ అంటే దాని సంగతి ఏంటి? I will tell 5 key issues in relation to the discipline. క్రమశిక్షణకు సంబంధించి 5 ప్రాముఖ్యమైనటువంటి తాళవత్సే లాంటి సత్యాలు మీకు చెప్తాను. Number 1. మొదటిది Prioritization. సంగతులన్నింటినీ కూడా ఏది ప్రధానమైందనేటువంటిది వరుసలో పెట్టడం. What is first, what is last? మొదటిదేంటి, చివరిదేంటి? So many times we keep the last one first and the first one last. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చివరి దాన్ని మొదటి పెడతాం, మొదటి చివరిలో పెడతాం. And we reshuffle all this order so many times according to our convenience. మన యొక్క అనుకూలతను అనుసరించి చాలాసార్లు ఆ వరుసను తారుమారుగా చేసి పెడతా ఉంటాం. God must be first. దేవుడు మొదటై ఉండాలి. Setting God in a Christian life as a first priority is the most priority of a Christian. క్రైస్తవ జీవితంలో దేవుని మొదటి ప్రాధాన్యతగా ఉంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. But you may say that, brother, I have been doing this since I was born again, but I do not see any discipline in my life. అయితే నువ్వు చెప్పొచ్చు, బ్రదర్ నేను తిరిగి జన్మించిన నాటి నుంచి కూడా ఈ సంగతి నేను చేస్తూనే ఉన్నా కానీ నా జీవితంలో ఏమాత్రం క్రమశిక్షణ కనబడట్లేదు. But because you are not doing the prioritization in a more spiritual way, you do not see any what's called Christian discipline in our lives. కనుక ప్రాధాన్యత సరైనటువంటి సంగతుల్లో ఉంచడం అనేది ఆత్మీయమైన విధానంలో చేయలేకపోతున్నావు కనుక నీ జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది నేర్చుకోలేకపోతా ఉన్నావు. First things first. మొదటి సంగతుల్లో మొదట ఉంచాలి. Last things last. చివరి సంగతులు చివరిలో ఉంచాలి. Prioritize the things. సంగతులను ప్రాధాన్యతలో ఉంచుకోవటం. And the discernment to have a prioritization comes from the word of the Lord. సంగతులు ఏ వరుసలో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే వివేచన దేవుని వాక్యము ద్వారా మనకు కలుగుతుంది. And secondly, punctuality, which usually we do not like. రెండవ సంగతి ఏంటంటే సమయ పాలన అనేది మామూలుగా మనకు అది ఇష్టం ఉండదు. No matter what the situation is, especially in a cities like this, our punctuality is so many times not fair. చాలాసార్లు ఇలాంటి పట్టణాల్లో పరిస్థితి ఏదైనా ఇలాంటి సందర్భమైనా కూడా సమయానికి రావటం అనేటువంటిది మనం ఏమాత్రము చేయము. The big excuse for all of us who stay in the metro cities like this is a traffic. ఇలాంటి మెట్రో సిటీస్లో పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చే పెద్ద సాకు ఏంటంటే ట్రాఫిక్ బ్రదర్ అంటారు. Whatever happens in their life, they throw everything on the traffic. జీవితంలో ఏం జరిగినా కూడా అన్నిటినీ నింద దేని మీద వేస్తారంటే ట్రాఫిక్ చాలా ఉంది బ్రదర్ అంటారు. For sometimes it really happens. కొన్నిసార్లు అలా నిజంగా జరుగుతుంది. But not all the time. అయితే అన్నిసార్లు జరగదు. Are you punctual in relation to your spiritual arena? నీ యొక్క ఆత్మీయమైన వలయములో సమయ పాలన పాటిస్తా ఉన్నావా? Reading the God's word, getting out of the bed, coming to the house of the Lord, attending all the meetings. ఉదయకాలాన్ని పడుకు మీద నుంచి లేవటం, దేవుని యొక్క వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఇలాగన దేవుని మందిరంలో ఉండేటువంటి కోడికలన్నిటికీ రావటం, ఇవన్నీ చేస్తా ఉన్నావా? Being a young person, are you the last person to sleep at home? Are you the first person to get out of your bed? నీ యవనస్తుడిగా ఉండి నీ యొక్క కుటుంబంలో మీ ఇంటిలో నువ్వే చివరిగా పడుకునేటువంటి వ్యక్తివి నువ్వా, లేక మొదటిగా లేచేటువంటి వ్యక్తి నువ్వా? The first one is true. మొదటి సంగతే సత్యం. But second one is not altogether true. రెండో సంగతి అస్సలు సత్యం కాదు. If that is not there, we can never be exercising the abilities, the talents the Lord has given unto us. కనుక అలాంటి క్రమశిక్షణ లేనప్పుడు మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను కానీ వరములను కానీ ఏమాత్రం కూడా కార్యసాధకం చేసుకోలేం. Don't be navigated by a thing called laziness. సోమరితనము అనే దాని ద్వారా ఏమాత్రం నడిపించబడవద్దు. So many times I receive scolding from my colleagues and elderly people who are not from our fellowship. చూడండి, చాలాసార్లు మన సహవాసానికి చెందినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు కావచ్చు, నాతో కలిసి పనిచేసేటువంటి వారు నన్ను కొన్నిసార్లు గద్దిస్తుంటారు, కొన్నిసార్లు తిడుతుంటారు. They are not from our fellowship. వాళ్ళు మన సహవాసానికి చెందిన వారు కాదు. They attack me right before me.
వారు నా కళ్ళ ఎదుట నేరుగా నన్ను దాడి చేస్తారు. Sir, what are you teaching to all your fellowship, Hebron fellowship people? అని అంటారు, సార్ మీరు ఏంటండి మీ హెబ్రోన్ సహవాసంలో పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు అసలు? Especially young people. ప్రత్యేకంగా యవనస్తులకు. They are not smart, intelligent, in the sense that they are very, very lazy, lethargic. కనుక వాళ్ళు ఏమాత్రం చురుకుగా ఉండరు, చాలా సోమరిగా మందకోడిగా ఉంటారు. They habituated a concept called procrastination. వారు ఎప్పుడు వాయిదా వేయటం అనేటువంటి ఒక అలవాటు పడిపోయారు. I myself put my head down saying that yes, that is true in our fellowship sometimes. వాళ్ళు అలా చెప్తా ఉన్నప్పుడు నేను తలదించుకొని నిజమే మా సహవాసంలో అది వాస్తవమే కొన్నిసార్లు. They say that are you not shameful being a youth leader, encouraging the young people to have the punctuality in their Christian walk and to be smart enough, active and proactive in a spiritual arena? కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక యవనస్తుల నాయకుడిగా ఉండి ఉండేటువంటి యవనస్తులు వారి జీవితాల్లో చురుకుగా ఉండి సమయాన్ని పాటించి ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలో ఉండడం అంటే వాళ్ళు లేకపోవడం చూస్తున్నప్పుడు మీకు ఏమాత్రమో అవమానంగా అనిపించట్లేదా అని వాళ్ళని అడుగుతున్నారు. నేను ఈ మాట చెప్తుంటే ఎవడు బ్రదర్ మిమ్మల్ని అనేది రమ్మని నా దగ్గరికి అనొద్దండి. ఎవరు బ్రదర్ అని రమ్మని అడగొద్దండి. Because we are in the public, we come across comments like this so many times. Very rarely I get a commendation, but very frequently I get criticism. చాలా అరుదుగా మెప్పుకోలు మాటలు వస్తాయి కానీ చాలా ఎక్కువగా ఇలాంటి విమర్శల మాటలే వినబడుతుంటున్నాయి. But so sad, the young generation today become very lethargic and lazy. చాలా విచారకరం ఏంటంటే యవన తరము వాళ్ళు ఎంతో సోమరిగా ఎంతో మందకోడిగా వారిపోయారు. How can God walk with them? అలాంటి వాళ్ళని ఉపయోగించుకొని దేవుడు ఎలాగ పని చేయగలుగుతాడు? Do you expect God to work in and through you? నీ ద్వారా నీ గుండా దేవుడు పని చేయగలుగుతాడు అని అనుకుంటున్నావా? Based upon the evidences that are mentioned in the Holy Writ from Genesis all the way down to the book of Revelation, God has never used any person to the epic scale who is lazy. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు రుజువులను గమనించి సోమరి అయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు గొప్పగా ఉపయోగించుకున్నటువంటి ఆధారాలేవి వాక్యంలో లేవు. Don't be lazy. ఏమాత్రము సోమరిగా ఉండొద్దు. Be active. చురుకుగా ఉండాలి. Be punctual. సమయాన్ని పాటించాలి. It is not a exercise to be accomplished in a single day or a week or a month. ఈ యొక్క అభ్యాసం మీద ఒక రోజులో వచ్చేస్తుందని ఒక మాసంలో మనకు నేర్చుకుంటాం అనేటువంటిది కాదు ఇది. It's a tough exercise although. ఇది చాలా కష్టతరమైనటువంటి అభ్యాసం అయినప్పటికీ But if we keep it in the practice by the help of the Holy Spirit, we will come out successfully. అయితే దేవుని పరిశుద్ధాత్మిక సహాయం ద్వారా అభ్యాసాన్ని మనం చేస్తూ పోయామంటే విజయవంతంగా మన జీవితంలో నేర్చుకోగలుగుతాం. And thirdly, have a purpose. మూడోదిగా ఒక గురి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. A discipline will always lead you to have a specific person why you are called for. కనుక నీ జీవితంలో క్రమశిక్షణ ఉన్నప్పుడు ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి గురి ఉద్దేశానికి నేను తీసుకెళ్తుంది ఎందుకు పిలువబడ్డావు అని. Don't cross the borders of your purpose in your life. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాల యొక్క సరిహద్దులను ఏమాత్రము దాటి వెళ్ళవద్దు. For everything there is a purpose. For watch, what is the purpose of it? It shows the time. ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి గడియారం అనుకోండి, ఎందుకు ఉద్దేశము సమయం చూపిస్తుంది. What is the purpose of this mic? It amplifies my voice. ఈ మైకుడు నా మైక్ యొక్క ఉద్దేశం ఏంటి? నాకున్న స్వరాన్ని ఎక్కువగా పెంచి చూపిస్తుంది. And what is the purpose of the mats? Help us to sit on the floor comfortably in ambience. చాపలు దానికి ఉద్దేశం ఏంటి? మనం చక్కగా కూర్చునే దాని కొరకే వీలుగా ఉండే దాని కొరకే ఉద్దేశం. So God has a unique and a specific plan for all of us. కనుక దేవుడు మనలో ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. What is the purpose of God in relation to your life? నీ జీవితం విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? Why the Lord has sent you into this world? దేవుడు ఎందుకని ఈ లోకంలో నిన్ను పంపించాడు? Why the Lord chosen you? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? Why the Lord decked you with the free gift of salvation? ఎందుకని దేవుడు ఉచితమైన రక్షణ వరం చేత నిన్ను అలంకరించాడు? Not to be one among so many thousands and the lakhs of these people. ఈ లోకంలో ఉన్నటువంటి లక్షల కొలది లేక వేల కొలది ప్రజల్లో ఒక్కడిగా ఉండిపోవడం అనేది కాదు. You want to be a unique person. ఒక అసమానమైనటువంటి వ్యక్తిగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. To achieve that you need not be intelligent. అది సాధించే దాని కొరకే నువ్వు గొప్ప తెలివితేటలు కలిగిన వాడుగా ఉండాల్సిన You పని need లేదు. not be smarter. నువ్వు చాలా జ్ఞానవంతుడిగా ఉండాల్సిన పని లేదు. Only thing is you must be willing to yield to the Spirit. అయితే ఒకే సంగతి ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మకు లోబడే దాని కొరకే నువ్వు ఇష్టపడాలి. And fourthly, నాలుగవది
And there must be plan in your life towards the achievement of the purpose. ఆ యొక్క లక్ష్య సాధన కొరకై నీ జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. If you have no plan, నీ దగ్గర ఏ ప్రణాళిక లేనప్పుడు then you can't excel in this world. ఆవిడ ఈ లోకంలో ఏమాత్రం కూడా విజయాన్ని సాధించి పురోగతి పొందలేదు. Do you know why I am sharing all these things? ఎందుకు ఈ సంగతులను నేను పంచుకుంటాను తెలుసా? You may say that, brother, why don't you speak the word of God? You are going out of the word of the Lord. మీరు చెప్పొచ్చు, బ్రదర్ ఎందుకు దేవుని యొక్క వాక్యం మీద చెప్పారు, దేవుని వాక్యం నుంచి కొంచెం ప్రక్కకి వెళ్తున్నారు అనవచ్చు. ఏం పక్కకు పోవడం కాదు, ఇది రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. కనుక ఇది ప్రక్కకి ఏమి వెళ్ళడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం యొక్క మధ్యలో కేంద్రంలో ఉన్న సత్యాలు చెప్తున్నారు. But telling in a very modest, generous, a simple way. అయితే సరళమైనటువంటి మరి సామాన్యమైనటువంటి విధానంలో చెప్పడానికి కొరకే ప్రయత్నిస్తున్నాం. In the biblical dispensation, people have great purposes and they have a planned life. కనుక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆ గొప్ప ఉద్దేశాలు సంకల్పాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే వారి జీవితాలు మనం చూసినప్పుడు ప్రణాళిక వేసుకొని వారు నడుచుకున్నారు. Dr. Billy Graham, considered to be the world's greatest evangelist, said once like this. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప సువార్థికుడిగా పిలువబడిన దైవజనుడు ఒకసారి ఈ రీతిగా అన్నాడు. Pray for today, plan for 100 years. ఆయన ఏం చెప్పాడంటే, నేటి ఈ దినము కొరకు ప్రార్థించు, 100 సంవత్సరాల కొరకు ప్రణాళిక వేయు అని చెప్పాడు. If only we hear statement like this, we just immediately negative response ka vandelli odu baduktallendi brother. That negative aspect hampers your positive growth. కనుక చూడండి, ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు వెంటనే 100 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతారు లేని బ్రదర్ అంటారు. కనుక ఇలాంటి ప్రతికూలమైన ఆలోచన విధానం ఎదగనివ్వదు. నేను don't harbor, allow the negative attitude to creep into your mind. నీ యొక్క మనసులోనికి ఇలాంటి ప్రతికూలమైనటువంటి వైఖరి చొచ్చుకొని వచ్చేటట్లుగా అనుమతించొద్దు. Plan your life. నీ జీవితాన్ని ప్రణాళిక So వేసుకొని many times you have a plan. Morning I have to get up like at this particular time, have the breakfast and read the God's word, go to the college and go to the house of the Lord. All that plan will be there on the cupboard or on the shelf or on the bureau or almara, but not in a daily practice. కనుక చాలాసార్లు మనం ఒక ప్రణాళిక వేసుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం. ఉదయాన్నే ఇంత సమయానికి లేవాలని, ఆడ తర్వాత ప్రార్థన చేసుకోవాలి, తర్వాత అల్పాహారం తీసుకోవాలి, దాని తర్వాత కాలేజ్కి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇవన్నీ రాసుకొని పెట్టుకొని కబోర్డ్ మీద, గోడ మీద, అల్మేర మీద పెట్టుకుంటాం. అది గోడ మీద, అల్మార మీద ఉంటుంది, కానీ నిజమైనటువంటి వాస్తవ జీవితంలో మాత్రం కనబడదు. And people like me, if we happens to visit your home, I will be astonishing that what a planned people they are. నాలాంటి వాళ్ళకు వేరే మన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ పట్టం అదంతా చూసినప్పుడు ఎంత ప్రణాళిక ప్రకారంగా నడుచుకునే వాళ్ళు అనుకుంటాం. But it never happens in a practical life. అయితే క్రియాపూర్వక జీవితంలో ఏమాత్రం అది జరగదు. So 4 things we have considered until now. ఇంతవరకు 4 సంగతులు చూస్తూ వచ్చాం. Prioritization. ప్రాధాన్యతలో సంగతులను వరుసలో పెట్టడం. రెండోది punctuality. రెండవ సంగతి సమయ పాలన. And thirdly, purpose. మూడవది ఉద్దేశము, గురి కలిగి ఉండటం. And fourthly, the plans. నాలుగవది ప్రణాళిక వేసుకోవటం. And fifthly and finally, persistence. ఐదవది చివరిది పట్టుదల కలిగి ఉండటం. This is the hallmark character we lack in our life. మన జీవితాల్లో కనబడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. ఇది మనం మిస్ అవుతాం. ఇది మనం మిస్ అవుతాం మన ఈ జీవితం. పట్టుదల అనేది ఈ రోజు ఇటు వాక్యం విన్నప్పుడు చూసుకోరా అప్పటి నుండి సో మెనీ రేప్స్ హ్యావ్ గాన్. కనుక ఇలాంటి వాక్యం విన్నప్పుడు వెంటనే ఇంకా రేపటి నుంచి చూపిస్తానంటాం, కానీ ఆ రేపు అనేది చాలా వెళ్ళిపోయాయి. చాలా రేపులు వెళ్ళిపోయింది. చాలా రేపులు వెళ్ళిపోయాయి. And so many rapes are going to come. కనుక అలాంటి రేపు అనేటువంటివి ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. But the persistence is not practiced in our life. అయితే పట్టుదల అనేది ఏమాత్రం జీవితంలో పాటించం మనం. I tell all these things because in a couple of years we are going to go for the huge recruitment in the central government and the state government. Advertisements for the employment is on the way. ఈ సంగతులు ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే, ఈ 2 ఏళ్లలో, రాబోయే 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, అనేకమైనటువంటి ఉద్యోగాలు నింపబడే దాని కొరకైనటువంటి ప్రకటనలు రాబోతా ఉన్నాయి. Don't miss them out. కనుక వాటిని ఏమాత్రం కూడా మీరు కోల్పోవద్దు. Grab the opportunity. అలాంటి అవకాశాన్ని మీ చేతి పోనివ్వకుండా పట్టుకోనండి. You are really blessed people to have this occasion where there are advertisements coming up for the employment. ఉద్యోగాల కొరకు ఇలాంటి ప్రకటనలు వచ్చేటువంటి దినాల్లో మీరు ఉంటే నిజంగా ఎంతో ధనిలు మీరు. You may not be knowing for the law, maybe for about
Couple of decades ago, there was a complete stalemate for the advertisement, and not even a single advertisement was released, especially on that combined state called Andhra Pradesh. కనుక మీకు ఒకవేళ తెలుసో తెలియదు కానీ దాదాపు 20 సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి మరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసిన కనీసం ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా ఏమాత్రం ప్రచురించబడటం చూడలేదు. Unemployment people or unemployed persons were starving for some advertisement, not for the job, at least advertisement. నిరుద్యోగస్తులైనటువంటి వారు ఉద్యోగం దొరుకుతుందనే దానికన్నా కనీసము ఏదైనా ఉద్యోగ ప్రకటన ఉంటుందేమో చూస్తామని దాని గురించి ఎంతో తాపత్రయపడినారు దినాల్లో. So discipline is vital. ఇంకా క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. There was a disabled person in this country. ఈ దేశంలో ఒక అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. She was a woman. ఆమె ఒక స్త్రీ. She was not intelligent or smart. ఆమె అంత చురుకుగా లేక తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా లేదు. She comes from a middle class family. ఆమె మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటిది. And she wanted to achieve big things. గొప్ప సంగతులను సాధించాలని తను అనుకునింది. But she hasn't done that. అయితే ఆ రీతిగా చేయలేకపోయింది. In the beginning she was a failed student in 7th standard and 10th standard and intermediate too. ఆరంభంలో ఆమె జీవితంలో 7వ తరగతిలో ఫెయిల్ అయిపోయింది, 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయింది, ఇంటర్లో కూడా తాను ఫెయిల్ అయింది. Do you imagine a person who is struck with a disability and failed in 7th standard, 10th standard and intermediate would excel in this physical arena of this world? కనుక ఇలాగ నా అంగవైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి 7వ తరగతి ఫెయిల్ అయ్యి 10వ తరగతి ఫెయిల్ అయ్యి ఇంటర్ కూడా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి లోకంలో అత్యున్నతమైన స్థాయికి రాగలుగుతుందని మనం ఊహించగలుగుతామా? ఫెయిల్ అంటే 7 ఫెయిల్ అయితే 10 ఎట్లా వచ్చారు బ్రదర్, 10 ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ ఎట్లా వచ్చారు బ్రదర్ అని అడగొద్దండి. ద సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ దే హ్యావ్ క్లియర్డ్ ద 7th class and came to the 10th, because your minds always very sharply act on the negative side. Brother says 7th failed and 10th failed. How come it's possible, brother? కాబట్టి అట్లాంటి లాజిక్లు ఏం పెట్టుకోకండి. మైండ్ అట్లాంటి దానికి భలే పని చేస్తాయి. కనుక ఇలాంటి దాని కొరకు మైండ్ మనసులు పనిచేస్తూ ఉంటాయి. She started to excel in some academic arena. కనుక ఆమె మరి చదువులో బాగా మరి చదవటం మొదలుపెట్టింది. And very strangely and miraculously she cleared civil services in 2004. కనుక ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విధానం, నిజంగా అద్భుతంగా 2004 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ ఆమె క్లియర్ చేయగలిగింది. All India rank is 399. ఆమె భారతదేశం అంతట్లో ఆల్ ఇండియా ర్యాంక్ అనేది 399. And in 2016 she cleared again UPSC civil services. తర్వాత 2016లో మరలా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసింది. Rank was all India rank was 165. ఆల్ ఇండియా ర్యాంక్ ఆమెది 165. ఈ మార్కులు కాదు ఇంటర్మీడియట్ లో వచ్చినవి, ఇంటర్మీడియట్ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఇదే. No disability of her has empowered her excel in the world. చూడండి, ఆమె జీవితంలో ఏ అంగవైకల్యత కావచ్చు, ఎలాంటి బలహీనత కావచ్చు, ఈ లోకములో ఆమె గొప్ప స్థాయికి రాదానికి వచ్చేదాని కొరకు ఆటంకంగా లేదు. She comes from a middle class family. మధ్య తరగతికి చెందినటువంటి దాన్ని. Nobody is there to help her. ఆమెకు సహాయపడడానికి కొరకు ఎవరు లేరు. People started to look down. ప్రజలందరూ కూడా చిన్న చూపు చూశారు. And those who are seated here and joined online are far better in the physical realm than that woman. అని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళే కావచ్చు, ఆన్లైన్లో చూస్తున్నటువంటి వాళ్ళే కావచ్చు, ఆ స్త్రీ కంటే భూ సంబంధముగా శరీర సంబంధంగా కావచ్చు అన్ని విషయాల్లో శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు. Make a wild guess who she is. Balalata madam. Her name is Balalata. She is right there in the Gandhi Nagar. గాంధీ నగర్లోనే ఉంటుంది ఆమె. CAS Academy, IAS Academy. IAS Academy. CSB IAS Academy, if I am right. She has trained more than 4,000 students until now. ఇంతవరకు దాదాపుగా 4,000 మంది విద్యార్థులకి ఆమె శిక్షణ ఇచ్చింది. This is 25th batch. ఇప్పుడు 25వ బ్యాచ్ నడుస్తుంది. Each batch contains 150 students, not simple students like you and I, but all civil aspirants. కనుక ఆ ప్రతి బ్యాచ్లో 150 మంది విద్యార్థులు ఉంటారు. నాలాంటి వారు కాదు, కానీ ప్రతి వారు కూడా సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించేదానికి ప్రయత్నించేవారు. She is confined even now to the wheelchair. ఇప్పటికి కూడా ఆమె వీల్ చైర్లోనే కూర్చుని ఉంటుంది. Do you imagine having such a hampering disability? One could excel in academic arena. కనుక అలాంటి వైకల్యతలు కలిగి ఉండి కూడా
ఆమె చదువుల్లో అంతగా రాణించగలిగిందంటే మనం ఊహించగలమా? She is now director of that IAS academy. ఇప్పుడు ఆ యొక్క ఐఏఎస్ అకాడమీకి ఆమె డైరెక్టర్. We have eyes, మన కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, legs, కాళ్ళు ఉన్నాయి, all healthy body, ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉంది. but unable to clear even a simple entrance examination. అయితే కనీసము సామాన్యమైనటువంటి ప్రవేశ పరీక్షలు కూడా మనం పాస్ అవ్వలేకపోతున్నాం. Instead we blame game saying దేవుడు నన్ను మర్చిపోయాడు. దానికి బదులుగా దేవుని మీద నిందేసి బ్రదర్ దేవుడు నన్ను మర్చిపోయాడు బ్రదర్ అంటాం. God hasn't forgiven you. God has not forgotten you. దేవుడు నిన్నేం మర్చిపోలేదు. He is still on the throne. ఆయన ఇంకా సింహాసనం మీద He ఉన్నాడు. loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Why people are excelling in the physical arena or academic arena, why you are not? ఎందుకని ఈ లోకరీత్యా మరి చదువుల్లో ప్రజలంతగా రాణిస్తా ఉన్నారు, కానీ నువ్వెందుకు రాణించలేకపోతున్నావు? We have no discipline. ఏం చేస్తుంటే మనకు క్రమశిక్షణ లేదు. I have told all these 5 things, right? These are not there in our lives. కనుక నేను చెప్పాను కదా ఈ 5 సంగతులు, ఈ 5 సంగతులు మన జీవితాల్లో లేవు.